అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితాలను రూపాంతరం చెందే విధంగా చేస్తున్నాయని విశ్వసిస్తున్నాము. ఇక ఈనాటి పాఠంలో యాకోబు యొక్క చివరి మాటలు మరియు యాకోబు మరణమును గూర్చి, కానానులో యాకోబు సమాధిని గూర్చి, యోసేపు తన సోదరుల భయాలను పారద్రోలడం గూర్చి, ఐగుప్తులో యోసేపు మరణము మరియు సమాధిని గూర్చిన విషయాలను మనము తెలుసుకోబోతున్నాము. ఇక శ్రద్ధగా ఆ వివరాలను విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 50వ అధ్యాయము చివరి వరకు ధ్యానించుకోబోతున్నాం. రూబేను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. షిమియోను, లేవి కూడా మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఈ గోత్రములలో ఏ గోత్రము నుండి రాజు రాడు. అయితే ఇంకొక బాలుడు కూడా ఉన్నాడు. అతడు కూడా పాపియే. అయితే దేవుని యొక్క కృప అతని కోసం ఏం చేసిందో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. యూదా, నీ సహోదరులు నేను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. చూసారా, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా వంశం నుండి వచ్చాడు. ఆయన ఎదుట అందరూ సాగిలపడతారు. ఇక 49వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపు వాడెవడు. ఇక్కడ లేఖనాల్లోని అత్యంత విశేషమైన ప్రవచనాల్లో ఒకటి 10వ వచనంలో ఉంటున్నది. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ షిలోహు వచ్చే వరకు అంటే షిలోహు అనగా పాలకుడు అని అర్థం. ఇది దేవుని వాక్యంలోని అత్యంత విశేషమైన ప్రవచనాల్లో ఒకటి. స్త్రీ సంతానం ఉంటుందని ఇప్పటికే మనకు చెప్పబడింది. అది క్రీస్తు గురించిన మొదటి ప్రవచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా ఉంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ స్త్రీ సంతానమే సర్పం యొక్క తలను పగులగొట్టేవాడు. ఆయనే విజయం సాధించేవాడు. ఈ మొదటి ప్రవచనము ఆదికాండంలో ఉంది. ఆ సంతానము అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ధృవీకరించబడింది. ఆయన యూదా వంశం నుండి వస్తున్నాడని ఇప్పుడు అది యూదాకు ధృవీకరించబడింది. అలాగే షిలోహు అనే పదానికి విశ్రాంతి, నెమ్మది అని కూడా అర్థం. క్రీస్తు విశ్రాంతిని తీసుకుని వచ్చేవాడు. ఆయనే షిలోహు. ఆ షిలోహు వచ్చాడు. క్రీస్తు షిలోహు మాత్రమే కాదు, ఆయన రాజదండము ధరించేవాడు కూడా. ఈ సృష్టి రాజదండము మేకులు గుచ్చబడిన ఆ చేతిలోనే ఉంచబడుతుంది. ఈ అధ్యాయంలోని 24వ వచనంలో దేవుని నుండి కాపరి ఇశ్రాయేలు యొక్క రాయి వస్తారని మనం చదువుతాం. కాబట్టి ఈ షిలోహు కాపరి, బండ లేదా రాయి కూడా. మనము సంఖ్యాకాండం 24:17కు వచ్చినప్పుడు ఒక నక్షత్రము ప్రవచించబడిందని అక్కడ చూస్తాం. వీటన్నిటిని బట్టి క్రీస్తు రాకడలోని అర్థం గురించి ఆలోచించాలి. ఆయన స్త్రీకి మరియు పితరులకు వాగ్దానం చేయబడిన సంతానం. ఆయన విశ్రాంతిని తీసుకువచ్చే షిలోహు. ఆయన రాజదండం ధరించే రాజు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చిన కాపరి, ప్రధాన కాపరి కూడా ఆయనే. ఆయన శిల్పులు తిరస్కరించిన మూలరాయి. ఆయన తన సంఘానికి ప్రకాశమానమైన తేజో నక్షత్రం. ఇది ఆదాము నుండి షేతుకు వెళ్ళిన వంశం. షేతు నుండి అది నోవహు ద్వారా షేముకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, ఇప్పుడు యూదాకు వెళ్ళింది. ప్రియ స్నేహితులారా, దేవుడు ఇక్కడ ఒక ప్రణాళిక ప్రకారము కదులుతున్నాడనే ఈ ముఖ్యమైన సత్యాన్ని మనము శ్రద్ధగా గమనించాలి. ఇక ఆదికాండము 49వ అధ్యాయము
11, 12 వచనాలను మనం గమనిద్దాం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కనులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇంతకీ ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇది ఒక చిన్న గాడిద మీద యెరూషలేములోకి ప్రవేశించిన, తనను మెస్సియాగా, రాజుగా, రక్షకునిగా సమర్పించుకున్న క్రీస్తుని గురించి మాట్లాడుతుంది. ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అది ఏ రకమైన ద్రాక్షరసము? రక్తము, ఆయన స్వంత రక్తం. క్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయన వస్త్రాలు ఎర్రగా ఉంటాయి. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వల్ల ఉన్నవేమి అని యెషయా గ్రంథము 63వ అధ్యాయము 2వ వచనంలో ప్రశ్నించబడింది. ఈ సమయంలో అది ఆయన స్వంత రక్తం కాదు, ఆయన శత్రువుల రక్తం. ఇది క్రీస్తు తీర్పు విషయమై తిరిగి వచ్చే రెండవ రాకడను సూచిస్తుంది. ఇక 13వ వచనాన్ని మనం గమనిద్దాం. జెబులోను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ప్రియులారా, జెబులోను దేశము ఉత్తర భాగంలో సముద్ర తీరం వెంబడి నివసించిన గోత్రం. ఇక 49వ అధ్యాయము 14, 15 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇశ్శాఖారు కూడా చివరికి దేశము ఉత్తర భాగంలో స్థిరపడ్డారు. వారు దేశానికి వెన్నెముకగా చాలా పని చేసిన వారు. ఇక్కడి భావం ఏమిటంటే వారు పని చేసేవారు. చిన్న చూపు చూసేటువంటి జెబులూను మరియు ఇశ్శాఖారు వంటి చిన్న గోత్రంలే వాగ్దాన దేశంలో స్థిరపడినప్పుడు ఇశ్రాయేలు దేశానికి వెన్నెముకగా ఉంటున్నారు. ఇక ఆదికాండము 49వ అధ్యాయము 16 నుండి 18 వచనాలను మనం గమనిద్దాం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. దానుకు ప్రభు యొక్క రక్షణ అవసరం. ఎందుకంటే దాను తిరుగుబాటుకు నాయకత్వం వహించే గోత్రాల్లో ఒకటి. లేఖనాల ద్వారా మన అధ్యయనంలో ముందుకు వెళ్ళినప్పుడు మనము దానిని చూస్తాం. 49వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనిద్దాం. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఇది దేశం ఉత్తర భాగంలో స్థిరపడిన మరొక గోత్రం. వాస్తవానికి దాను అత్యంత ఉత్తరాన ఉన్నందున ఇశ్రాయేలు దేశం యొక్క విస్తీర్ణాన్ని వర్ణించినప్పుడు అది దాను మొదలుకొని బేర్షాబా వరకు అని వ్యక్తీకరించబడుతుంది. ఇక 49వ అధ్యాయము 20, 21 వచనాలను మనం గమనిద్దాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యాకోబు 12 మంది కుమారుల గురించిన ఈ ప్రవచనాల్లో ప్రతిదాని నెరవేర్పుపై పరిశోధన నిజంగా చాలా ఫలదాయకంగా ఉంటుందని మీరు కనుగొంటారు. ఇక ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యోసేపు కనాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళాడు. కానీ అక్కడ అతడు దేవునికి సాక్షిగా ఉన్నాడు. తరువాత అతని కుమారులు ఎఫ్రాయిము మరియు మనష్షేలు తర్వాత చరిత్రలో సమరయ అని పిలువబడిన ప్రాంతంలో ఉంచబడతారు. అది క్రీస్తు కాలంలో అన్యజనుల ప్రాంతంగా పిలువబడింది. అది సాక్ష్యం ఇవ్వడానికి గొప్ప స్థలం. సువార్త ఆ ప్రాంతంలోకి వెళ్ళింది. మన ప్రభువు స్వయంగా అక్కడ పరిచర్య చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక బావి వద్ద ఒక స్త్రీతో ప్రారంభించి సమరయ ప్రజలకు ఆయన ఇచ్చిన సాక్ష్యం యొక్క వివరాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఆదికాండము 49వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు గమనిద్దాం. విల్లుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు
పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. యోసేపు నుండి వచ్చిన ఎఫ్రాయిము మరియు మనష్షే అను 2 గోత్రములు చాలా ప్రాముఖ్యమైన గోత్రములుగా మారాయి. ఎంతగా అంటే వాటి వలన రాజ్యము విభాగించబడింది. ఇక 49వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనిద్దాం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రియులరా, ఇక్కడ యాకోబు యోసేపును మరియు అతని నుండి వచ్చే 2 గోత్రములను ఇశ్రాయేలు దేవునితో, సృష్టికర్తతో, విమోచకునితో మళ్ళీ కలపడానికి ప్రయత్నిస్తున్నాడని మనం గమనించాలి. ఎందుకంటే ఈ గోత్రములు ముఖ్యంగా ఎఫ్రాయిము, ఇశ్రాయేలును విగ్రహారాధనలోకి నడిపించాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఇశ్రాయేలు సరిహద్దుల్లో 2 బంగారు దూడలను ఉంచిన యెరోబాము ఈ ఎఫ్రాయిము గోత్రం నుండే వచ్చాడు. కాబట్టి ఇక్కడ తన మరణశయ్యపై యాకోబు వారిని తిరిగి తన పితరుల దేవుని వైపుకు పిలుస్తున్నాడు. ఇక 27వ వచనాన్ని మనం గమనిద్దాం. బెన్యామీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇది బెన్యామీను గురించిన ఒక విచిత్రమైన ప్రవచనం. బెన్యామీను యూదతో సన్నిహితంగా గుర్తించబడ్డాడు. రాజ్యము విభజన సమయంలో బెన్యామీను యూదా గోత్రంతో వెళ్ళాడు. బెన్యామీను గోత్రం మాత్రమే దావీదు వంశంతో ఉండిపోయింది. ఇక మనము యాకోబు చివరి మాటలను మరియు అతని మరణాన్ని గురించిన విషయాన్ని గమనిద్దాం. 49వ అధ్యాయము 29వ వచనం. తరువాత అతడు వారి కాజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఇక్కడ యాకోబుకు మరణం అంతం కాదని మనం చూస్తాం. అతడు తన ప్రజలతో ఉండబోతున్నాడు. అబ్రహాము కొని చెల్లించిన గుహలో తన శరీరాన్ని పాతిపెట్టాలని అతడు కోరుకున్నాడు. ఆ దేశంలో మృతులలో నుండి లేపబడే రోజు వరకు తాను ఆ దేశంలోనే ఉండాలని అతడు కోరుకున్నాడు. ఇక 30వ వచనాన్ని మనం గమనిద్దాం. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. ఈ వ్యక్తికి తన సొంత కుటుంబ చరిత్ర ఎంత బాగా తెలుసో మనం చూడవచ్చు. అతను ఈ సమాచారాన్ని తన మనసులో ఉంచుకున్నాడు. ఇక 31వ వచనాన్ని మనం గమనిద్దాం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఇక్కడ యాకోబుకు లేయా దగ్గర పాతి పెట్టబడాలనే ఆసక్తి ఎక్కువగా లేదు. రాహేలు బెత్లెహేములో పాతి పెట్టబడింది. అయితే పునరుత్థాన దినమందు మృతులలో నుండి లేపబడడానికి తాను ఎక్కడ పాతి పెట్టబడతాడో అక్కడ ఉండాలని దేవుడు ఇశ్రాయేలు దేశానికి తన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు తాను అక్కడే ఉండాలని అతడు కోరుకుంటున్నాడు. ఇక 49వ అధ్యాయము 32, 33 వచనాలను మనం గమనిద్దాం. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. చివరి వరకు యాకోబు తన పాదాలను నేలపై ఉంచుకున్నాడని చూడడం ఆసక్తికరంగా ఉంటున్నది. అతడు జీవితంలో శరీర సంబంధిగా ప్రారంభించాడు. జన్మించినప్పుడు అతడు తన సహోదరుని మడిమెను పట్టుకున్నాడు. అందుకే అతనికి మోసగాడు అనే అర్థం ఉన్న యాకోబు అని పిలువబడ్డాడు. అతడు ఆ పేరుకు తగ్గట్టుగానే జీవించాడు. అది ఖచ్చితంగా అతని లక్షణం. అతడు తనకు దొరికిన ప్రతి దానిని
పట్టుకుని ఉంచుకున్నాడు. ఎల్లప్పుడూ మొదటివాడిగా ఉండడానికి ప్రయత్నించాడు. ఏ పద్ధతి ద్వారానైనా తాను కోరుకున్నది లాక్కోవాలని ప్రయత్నించాడు. యవ్వనంలో అతడు తన సొంత బలము మరియు సామర్థ్యముతో తన సొంత పాదాల మీద నడిచాడు. తన సొంత చాకచక్యము మరియు చాతుర్యంపై ఆధారపడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే అతడు తన మీదనే ఆధారపడి ఇక దేవుని యొక్క అవసరం లేదని అనుకున్నాడు. అయితే పెనూయేలు వద్ద దేవుడు అతన్ని కుంటివాడిగా చేశాడు. దేవుడు అతన్ని పట్టుకోవడానికి అతన్ని విరిచివేయవలసి వచ్చింది. ఆ తర్వాత అతడు కుంటుతూ జీవితాన్ని గడిపాడు. అతడు ఇక స్వయంగా నడవలేక ఊతకర్రను ఉపయోగించాడు. అతని మరణానికి ముందు తన ఊతకర్ర మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అతడు తన కాళ్ళను మంచం మీద ముడుచుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు జీవితంలో చాలా చూశాడు. దేవుని వాగ్దానం ప్రకారము స్వదేశంలో మృతులలో నుండి లేపబడే రోజు కోసం ఎదురు చూస్తూ చివరి క్రియలతో తన జీవితాన్ని ముగించాడు. ఇప్పుడు మనము ఆదికాండము 50వ అధ్యాయంలోకి వస్తున్నాం. కాబట్టి ఈ చివరి అధ్యాయము కొంచెం విచారంగా అనిపిస్తుంది. ఆదికాండం గ్రంథంలో మరణం మీద ఉంచబడిన ప్రాధాన్యతను మనం ఇప్పటికే గమనించాం. దేవుడు ఆదాముతో ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలా అన్నాడు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు. పౌలు తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాశాడు, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆదికాండము పాపము మరియు మరణం యొక్క వాస్తవికతకు పూర్తి ఉదాహరణగా ఉంటున్నది. ఇది ఏదైనా తోటలో దేవుడు మరియు మనుషునితో ప్రారంభమై ఐగుప్తులో ఒక శవపేటికతో ముగుస్తుంది. ఈ గ్రంథము మానవ కుటుంబంలోకి పాపము ప్రవేశించిన దానిని వివరిస్తుంది. కానీ మనుషునికి జీవ మార్గాన్ని ఏర్పరచడంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక ఆదికాండము 50వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అందరిలాగే అతడు దుఃఖించాడు. అతడు తన తండ్రిని ఎంతో ప్రేమించాడు. ఇక 50వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. ఈ విషయంలో ఐగుప్తీయులు చాలా నైపుణ్యం కలిగి ఉండేవారని మనకు తెలుసు. ఐగుప్తు మమ్మీల గురించి మనం వింటాం. శరీరాలను భద్రపరచడానికి నేటికి కూడా మనము అర్థం చేసుకోలేని ఒక పద్ధతి వారి యొద్ద ఉండేది. కాబట్టి యోసేపు తన తండ్రికి అంత్యక్రియలు చేయడానికి ఐగుప్తు వైద్యులను పిలిపించాడు. ఇక్కడ యాకోబు తనను తీసుకెళ్ళి మక్పేలా గుహలో పాతి పెట్టాలనేది అతని కోరిక. ఎందుకంటే అతని నిరీక్షణ భూ సంబంధమైనది. అతడు మృతులలో నుండి లేపబడినప్పుడు ఇశ్రాయేలు దేశంతో కలిసి ఆ దేశంలో ఉంటాడు. నేటి విశ్వాసి యొక్క నిరీక్షణ ప్రభువుతో కలిసి ఆకాశంలోకి ఎత్తబడి నూతన యెరూషలేము అనే స్థలానికి వెళ్ళడం. ఇవి రెండు వేరు వేరు నిరీక్షణలు మరియు అవి రెండు మహిమాన్వితమైనవిగా ఉంటున్నాయి. ఇక 50వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణ మగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ప్రియులారా, అంత్యక్రియలు చేయడానికి వారికి 40 దినాలు పట్టింది. ఇక్కడ ఐగుప్తీయులు యాకోబు కోసము దుఃఖించారని మనం గమనించవచ్చు. ఆదికాండము 50వ అధ్యాయము 4 నుండి 7 వచనాల వరకు మనం గమనిద్దాం. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవించితిని గదా, అందులోనే నన్ను పాతి పెట్టవలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ
ఐగుప్తు దేశ పెద్దలందరూ. ప్రియులారా, ఈ మనిషి ఐగుప్తు దేశంలో ఎంత గౌరవించబడ్డాడో, ప్రేమించబడ్డాడో, ఘనత పొందాడో మీరు చూడవచ్చు. అది ఐగుప్తు నుండి కనానులోని హెబ్రోను వరకు సాగింది. ఇక 8వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. ప్రియులారా, ఇక్కడ వారు తిరిగి ఐగుప్తుకు వస్తారని నిశ్చయించుకోవడానికి వారి చిన్న పిల్లలను మరియు వారి మందలను విడిచిపెట్టమని ఫరో ఆజ్ఞాపించాడా అని మనము ఆశ్చర్యపడవచ్చు. ఫరో యోసేపును కోల్పోవడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే అతనికి ఇంకా అతని అవసరం ఉంది. 50వ అధ్యాయము 9 నుండి 13 వచనాలను మనం గమనిద్దాం. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానునకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరు గనక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున గుహలో పాతిపెట్టిరి. దానిని, ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. అబ్రహాము ఈ గుహను కొన్నాడు. యాకోబు తన పితరులతో కలిసి తాను ఆ దేశంలోనే ఉండులాగున ద్రవ్యము చెల్లించిన స్థలములో పాతి పెట్టబడాలని కోరుకున్నాడు. వారందరికీ పునరుత్థానమును గూర్చిన ఒకే నిరీక్షణ ఉంది. ఇక యోసేపు తన సోదరులోని భయాన్ని తొలగించడాన్ని గమనిద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 14 నుండి 17 వచనాల వరకు మనం గమనిద్దాం. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును, అతని సహోదరులను, అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానమంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ప్రియులారా, స్పష్టంగా ఈ సహోదరులు తమ తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు తమకు వ్యతిరేకంగా మారతాడని వారు భయపడ్డారు. అందువల్ల ఈ సహోదరులు పాపపు ఒప్పుకోలుతో యోసేపు వద్దకు వచ్చినప్పుడు దాని కారణంగా యోసేపు ఏడుస్తాడు. ఇప్పుడు వారు తమ పాపం కోసం పశ్చాత్తాపడుతున్నారు. ఇక 18వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా వారు అతని ముందు సాగిల పడతారనే ప్రవచనము పదే పదే నిజమైంది. ఇక 19వ వచనాన్ని మనం గమనిద్దాం. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? యోసేపు ప్రతి సందర్భంలోనూ దేవునికే మహిమ చెల్లిస్తున్నాడు. ఇక్కడ లేఖనంలో ఒక విశేషమైన వచనం ఉంది. 20వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రియ స్నేహితుడా, దేవునికి నీవు మరియు నేను చూడలేని దూరపు ప్రణాళిక ఉద్దేశం ఉంటున్నది. అయితే ఒక వాస్తవం ఏమిటంటే ఆయనకు మంచి ఉద్దేశం ఉందని మనము గుర్తించుకోవాలి. ఇప్పుడు యోసేపు మాటలను 21 నుండి 23 వచనాల్లో మనం గమనిద్దాం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు
ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. ప్రియులారా, యోసేపు తన ముని మనమలకు ముత్తాత అయ్యాడని నేను అర్థం చేసుకుంటాను. ఇక ఆదికాండము 50వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు మనము గమనిద్దాం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఇలా ఆదికాండం గ్రంథం ముగిస్తుంది. ఇది దేవుడు ఆకాశమును భూమిని సృష్టించడంతో ప్రారంభమై ఐగుప్తులో ఒక శవపేటికతో ముగిస్తుంది. ఈ సమయంలో యోసేపును ఎందుకు కనానుకు తీసుకుని వెళ్ళి అక్కడ పాతిపెట్టలేదు? దానికి సమాధానము, యోసేపు ఐగుప్తు దేశంలో వీరుడని మరియు అతని కుటుంబానికి ఆ సమయంలో ఐగుప్తు నుండి అతని శరీరాన్ని తీసుకొని వెళ్ళడానికి అనుమతి లేదని ఇది స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఐగుప్తీయులు గౌరవించే అత్యుత్తమ దేశభక్తుల్లో ఈ యోసేపు ఒకనిగా ఉంటున్నాడు. అయితే యోసేపు తన స్వజనులతో ఇలా అంటాడు, మీరు కనానుకు తిరిగి వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడ వదిలిపెట్టవద్దు. యోసేపులో మనము యాకోబులో చూసిన అదే నిరీక్షణను చూస్తాం. అంటే దేవుడు వారికి కనాను దేశాన్ని శాశ్వత స్వాస్థ్యంగా ఇస్తాడనే విశ్వాసం. మరియు వారు తమ స్వంత దేశంలో మృతులలో నుండి లేపబడాలని కోరుకున్నారు. తన భూ సంబంధమైన ప్రజలను లేపి వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడని యోసేపు కూడా విశ్వసించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనము ఇది యోసేపు జీవితంలో విశ్వాసం యొక్క అత్యున్నతమైన క్రియగా పేర్కొంది. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. నిర్గమకాండము 13వ అధ్యాయంలో దేవుడు యోసేపును ఎంత అద్భుతంగా గణపరిచాడో, అతని ఆశను ఎలా సమాధానపరిచాడో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు యోసేపు యొక్క ఎముకలను తమతో తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇంతటితో మనము ఆదికాండము గ్రంథమును ముగించుకుంటాం. ఇందలి ప్రతి సత్యము మీ ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. దాను ఏ రూపంతో పోల్చబడినాడు? దాను ఏ రూపంతో పోల్చబడినాడు? 1 సింహము, 2 పాము లేదా సర్పము, 3 గొర్రె. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇన్నలి సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాము. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కానీ ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాలు లేక ప్రార్థన మనవులు ఉంటే దయచేసి తప్పనిసరిగా స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక.